వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. మరో కొన్ని గంటల్లో ఇయర్ ఎండ్ అవుతుంది. ఈ ఏడాది చివరి రోజు 31 సెలబ్రేషన్స్ కోసం యువత ఇప్పటికే రెడీ అయిపోతుంది. ఆ రోజు ఎలా ఎంజాయ్ చేయాలనే దానిపై పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ రోజు సుక్క ముక్క లేకుండా వేడుకలు జరగవు. యువత మరీ ముఖ్యంగా మద్యం ప్రియులు డిసెంబర్ 31న పీకల దాకా తాగి గడిచిన ఏడాది జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. కొత్త ఏడాది కలిసి రావాలని ఆకాంక్షిస్తూ వేడుకలను చేసుకుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో డిసెంబర్ 31న మద్యం ఏరులై పారేలా కనిపిస్తుంది. ఇక తెలంగాణ పండుగ అంటేనే సుక్క ముక్క ఉండాలి. అది లేనిదే పండుగ లాగానే ఉండదు. ఇక మరికొన్ని గంటల్లో డిసెంబర్ 31 వస్తుంది. యావత్ ప్రపంచవ్యాప్తంగా సంబరాలకు రెడీ అవుతున్నారు. మన తెలంగాణలో కూడా యువత బీబీలతో రెడీ చేసుకుని న్యూ ఇయర్ వేడుకల కోసం రెడీగా ఉన్నారు. ఇక్కడ బీబీ అంటే అర్థం కాలేదు కదూ, అదేనండి బీరు బిర్యానీ అన్నమాట. అవును, కొత్త సంవత్సరం కోసం బీబీలతో యువత మద్యం ప్రియులు రెడీ చేసుకుని కాసుకు కూర్చున్నారు. ఇక తెలంగాణలో ఈసారి న్యూ ఇయర్ వేడుకల కోసం దాదాపు 1000 కోట్ల లిక్కర్ సేల్ జరిగే ఛాన్స్ ఉందని మద్యం వ్యాపారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 31న కొత్త ఏడాది వేడుకలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే మద్యం స్టాక్ డిపోల నుంచి వైన్ షాపులు, బార్లకు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలు ఉండగా 19 మద్యం డిపోల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఇందులో భాగంగానే గత 3 రోజుల్లోనే దాదాపు 565 కోట్ల విలువైన లిక్కర్ పంపిణీ చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గత 3 రోజుల్లో దాదాపు 565 కోట్ల విలువైన మద్యం లిస్టు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. నేడు ఆదివారం మద్యం డిపోలకు సెలవు దినం అయినప్పటికీ స్టాక్ పంపిణీకి ఓపెన్ ఉంచనున్నారు. మందుబాబులకు సరిపడా లిక్కర్ అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా ఈ ఏడాది నెల ఆఖరుకు 1000 కోట్ల అమ్మకాలు జరిగే అవకాశం ఉందని మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. ఇలా శనివారం ఒక్కరోజే 187 కోట్ల విలువైన మద్యం లిస్టు చేసినట్లు సమాచారం. ఇక ఆదివారం సెలవు దినం అయినప్పటికీ మద్యం స్టాక్ లిఫ్టింగ్కి ఓపెన్ ఉంచినట్లు తెలుస్తుంది. కాగా ఈ నెలలో ఇప్పటికే మద్యం అమ్మకాలు 3000 కోట్లు దాటినట్లు సమాచారం. ఈ నెల ఆఖరు వరకు మరో 1000 కోట్లు అదనంగానే వచ్చే ఛాన్స్ ఉందని మద్యం వ్యాపారులు, అధికారులు భావిస్తున్నారు. అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో మద్యం దుకాణాలు కొనుగోళ్లపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31న మద్యం దుకాణాలను అర్ధరాత్రి 12 వరకు తెరిచి ఉంచవచ్చని ప్రకటించింది. ఇక బార్లు, రెస్టారెంట్స్ను అర్ధరాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచవచ్చని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో న్యూ ఇయర్ను లిక్కర్ పార్టీతో వెల్కమ్ చెప్పాలనుకునే వారికి మద్యం దొరకదనే సమస్య తీరినట్లే. తెలంగాణ వ్యాప్తంగా జరిగే ఈవెంట్స్ను రాత్రి 1 గంటలకు పరిమితం చేసింది. అదే సమయంలో డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయింది. ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, తీసుకున్నా, తమ దగ్గర ఉంచుకున్నా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఈవెంట్స్, పార్టీలపై ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీసులను ఆదేశించింది.